ఫ్రెండ్స్, వివో బ్రాండ్‌లో వివో టీ4 సీరీస్‌లో ఎక్కువ మొబైల్స్ అనేది కొత్తగా రిలీజ్ చేశారు. అయితే వీళ్ళు మనకి వివో టీ4 అల్ట్రా మొబైల్‌ని మన ముందు తీసుకొని వచ్చారు. అంతేకాకుండా ఈ మొబైల్ అనేది 35,000 బడ్జెట్‌లో తీసుకొని వస్తున్నారు. ఇంకా వివో టీ3 సీరీస్‌లో ఈ వివో టీ4 అల్ట్రా మొబైల్ అనేది కొంచెం బెటర్‌గా వర్క్ అయ్యిద్ది. ఇంకా ఈ మొబైల్ అనేది వీళ్ళు మనకి 3 మోడల్స్‌తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ర్యామ్ విషయానికొస్తే వీళ్ళు మనకి బేస్ మోడ్‌లోనే 8 జీబీ ర్యామ్ ప్లస్ 256 ఇంటర్నల్ స్టోరేజ్‌తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ మొబైల్ అనేది వీళ్ళు మనకి 12 జీబీ ర్యామ్ ప్లస్ 256 ఇంటర్నల్ స్టోరేజ్ ఇంకా 512 స్టోరేజ్‌తో ప్రొవైడ్ చేస్తారు. ఫస్ట్ మనం ఈ మొబైల్ ఉన్న కెమెరా గురించి మాట్లాడుకుందాం. ఈ మొబైల్ కెమెరా విషయానికొస్తే వీళ్ళు మనకి 50 మెగా పిక్సెల్ కెమెరాస్ మెయిన్ కెమెరాతో ప్రొవైడ్ చేస్తున్నారు. ప్లస్ 8 మెగా పిక్సెల్ కెమెరాస్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ప్లస్ 50 మెగా పిక్సెల్ కెమెరాస్ పెరిస్కోప్ లెన్స్‌తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా 23 ఇంకా 70 ఇంకా 60 వంటి ఫోకల్ లెంగ్త్‌తో వచ్చిద్ది. ఇంకా ఓఎస్, ఇంకా ఆటో ఫోకస్, ఇంకా హెచ్‌డిఆర్ కంటిన్యూ షూట్ వంటి మోడ్స్ ఉంటాయి. ఇంకా ఈ మొబైల్‌లో కెమెరా ఫీచర్స్ విషయానికొస్తే వీళ్ళు మనకి ఆటో ఫ్లాష్, ఇంకా డిజిటల్ జూమ్, ఇంకా టచ్ టు ఫోకస్ వంటి ఫీచర్స్‌తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా డ్వెల్ వీడియో రికార్డింగ్ ఇంకా 60 ఎఫ్‌పిఎస్ మీద వస్తుంది. ఫ్రంట్ కెమెరా విషయానికొస్తే వీళ్ళు మనకి 32 మెగా పిక్సెల్ కెమెరాతో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఫ్రంట్ కెమెరా వీడియో రికార్డింగ్ చూసుకుంటే వీళ్ళు మనకి 60 ఎఫ్‌పిఎస్ మీద వచ్చిద్ది. ఇంకా ఫిక్స్డ్ ఫోకస్ వంటి ఫీచర్స్‌తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ప్రాసెసర్ విషయానికొస్తే వీళ్ళు మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ చిప్‌సెట్స్‌ని యూజ్ చేశారు. ఇంకా ఈ మొబైల్‌లో వీళ్ళు మనకి LPDDR5తో వచ్చిద్ది. ఇంకా 3.4 హెచ్‌డి సింగిల్ కోర్‌తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ మొబైల్‌లో ఆండ్రాయిడ్ స్కోర్ విషయానికొస్తే ఈ మొబైల్ అనేది వీళ్ళు మనకి 1,00,000 చేంజ్ వరకు స్కోర్ అనేది టచ్ చేసింది. ఇంకా హీటింగ్ విషయం వస్తే వీళ్ళు మనకి 40.8% వరకు హీటింగ్ ఇష్యూ ఉండిద్ది. ఇంకా జీపీఎస్ స్కోర్ విషయానికొస్తే మనకి 7436 వరకు జీపీఎస్ స్కోర్ ఉంటుంది. ఇంకా ఈ మొబైల్ డిస్‌ప్లే విషయానికొస్తే ఈ మొబైల్ అనేది వీళ్ళు మనకి 6.6 ఎంఎంజీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేతో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా 5000 నీక్ ఫిట్‌నెస్‌తో ప్రొవైడ్ చేస్తారు. ఇంకా పంచ్ హోల్ డిస్‌ప్లేతో వచ్చిద్ది. స్క్రీన్ బాడీ రేషియో అనేది 89.2% ఉండిద్ది. ఇంకా HDR10+ సపోర్ట్‌తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా డిజైన్ గురించి మాట్లాడుకుందాం. ఈ మొబైల్ డిజైన్ విషయానికొస్తే వీళ్ళు మనకి బ్యాక్ సైడ్ అనేది మిర్రర్ గ్లాస్‌తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా వెయిట్ విషయానికొస్తే వీళ్ళు మనకి 192 గ్రామ్స్. ఇంకా థిక్‌నెస్ విషయానికొస్తే వీళ్ళు మనకి 7.44 థిక్‌నెస్‌తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా మొబైల్ బ్యాటరీ పరంగా మాట్లాడుకున్నైతే 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇంకా 90 వోల్ట్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ మొబైల్ ఫుల్ ఛార్జ్ అవ్వాలంటే 48 మినిట్స్ పట్టిద్ది. ఇంకా 30 అవర్స్ 34 మినిట్స్ వరకు బ్యాటరీ లైఫ్ ఉంటుంది. కానీ ఈ మొబైల్‌లో నచ్చిందేందంటే, మనం 30,000 బడ్జెట్ పెడుతున్నా కూడా వీళ్ళు మనకి IP64 రేటింగ్‌తో ప్రొవైడ్ చేస్తున్నారు. నార్మల్‌గా అయితే 20,000 బడ్జెట్‌లో నుంచి IP68, 69 వంటి వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్స్ ఉంటాయి. ఇంకా ఈ మొబైల్ పర్ఫార్మెన్స్ విషయానికొస్తే మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ చిప్‌సెట్‌ని యూజ్ చేశారు కాబట్టి, ఇంకా గేమర్స్‌కి, ఇంకా జనరల్ యూజ్‌కి అయితే ఈ మొబైల్ అనేది చాలా బాగా యూజ్ అయ్యిద్ది. ఇంకా ఈ మొబైల్‌లో సిమ్స్ విషయానికొస్తే వీళ్ళు మనకి 5G, 4G సిమ్స్ సపోర్ట్ చేసిద్ది. ఇంకా ఈ మొబైల్ అనేది వీళ్ళు మనకి 50, 5G ప్లాన్స్ సపోర్ట్ చేస్తుంది. ఇంకా వైఫై విషయానికొస్తే వీళ్ళు మనకి 6E, ఇంకా బ్లూటూత్ విషయానికొస్తే వీళ్ళు మనకి 5.4 పేరింగ్‌తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా సెన్సార్స్ కూడా అన్ని సెన్సార్స్ ఉంటాయి. ఇంకా ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా డిస్‌ప్లే మీద ఉండిద్ది. అంతేకాకుండా వివో బ్రాండ్‌లో వివో X200 అల్ట్రా మొబైల్‌ని రీసెంట్‌గా లాంచ్ చేశారు చైనాలో. ఇంకా ఆ మొబైల్‌కి సంబంధించిన వీడియో అనేది కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను చూడండి. సో అది ఫ్రెండ్స్ ఈ వివో టీ4 అల్ట్రా మొబైల్. ఈ మొబైల్ అనేది మీకు నచ్చిందో లేదో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి న్యూ మొబైల్స్, ఇంకా టెక్ న్యూస్, ఇంకా టెక్నాలజీ సంబంధించిన వీడియోస్ కావాలంటే తేజ టెక్ ఇన్ తెలుగు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.